భయభ్రాంతులకు గురి చేసి విత్డ్రాల్ చేపించేటట్టు చేసినా కానీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మళ్ళీ అదేవిధంగా ప్రజలు కూడా అందరు కూడా గమనించాలి అనేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పోటీ తత్వం ఉంటేనే ఆ ప్రజాస్వామ్యానికి కూడా విలువ ఉంటుంది. సో పోటీలనే లేకుండా చేయాలని ఎవరైనా అనైతిక చర్యలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద చట్టరీత్యా చాలా సివియర్ యాక్షన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని నామినేషన్ సెంటర్లు ఇప్పుడు థర్డ్ ఫేజ్ లోనే నామినేషన్ నడుస్తూ ఉంది. మనకి ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ థర్డ్ ఫేజ్ లో రేపటి వరకు నామినేషన్స్ ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా కరెక్ట్గా చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా అందరు కూడా ఎవరైతే ఆస్పైరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఏ విధమైన భయభ్రాంతులు లేకుండా అపోహలకు లేకుండా కూడా మీరు పోటీ చేయాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల నియమావళి కూడా అమల్లో ఉన్నందువలన ప్రతి ఒక్కరు కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానివ్వండి, తర్వాత క్యాంపెయిన్ చేసేటప్పుడు కానివ్వండి, అందరు కూడా ఎన్నికల నియమావళి అందరు కూడా పాటించాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏ విధమైన క్యాంపెయిన్ పర్మిషన్స్ కావాలనుకున్నా కానీ, సో సభలు పెట్టాలన్నా, ర్యాలీలు పెట్టాలన్నా, వెహికల్ ర్యాలీ చేసి మనము ప్రచారం చేసుకోవాలన్నా కానీ సంబంధిత తహసీల్దార్కి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సంబంధిత తహసీల్దార్ SHO నుంచి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి NOC వచ్చిన పిమ్మట సో ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద వాళ్ళకి ఆ క్యాంపెయిన్ కి పర్మిషన్స్ కూడా తొందరగా ఇవ్వమనేసి కూడా తహసీల్దార్ కి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడైనా వయలేషన్ అయినట్టయితే తహసీల్దార్ కి కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే MPDOకి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఇమీడియట్ గా ప్రతి మండలానికి కూడా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. సో దాంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ లో ఒక గెస్టెడ్ ఆఫీసర్, మళ్ళీ అదేవిధంగా పోలీస్ నుంచి పోలీస్ ఆఫీసర్, వీడియోగ్రాఫర్ వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఇమీడియట్ గా ఆ ప్లేస్ కి పోయి కూడా అది నిజమా కాదా నిర్ధారించుకొని నిజమైనట్టయితే సో వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మన జిల్లాలో చాలా ప్లేస్ లో ఆల్రెడీ పెద్ద ఎత్తున డబ్బుని అదేవిధంగా సో ఇవన్నీ కూడా మనము కన్ఫిస్కేట్ చేయడం, జప్తు చేయడం కూడా జరుగుతూ ఉంది. సో అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే 50,000 మించి ఎవరు కూడా తీసుకొని పోవద్దు. 50,000 నగదు కంటే ఎవరైనా మించి తీసుకొని పోయినట్టయితే కంపల్సరీగా మీరు డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి డ్రా చేస్తారో అమౌంట్ దేనికోసం వాడబోతున్నారో ఈ 2 డాక్యుమెంట్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉన్నట్టయితే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే వాటిని వదిలేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే మాత్రం దాన్ని మనము పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకొని ఆ గ్రీవెన్స్ సెల్ కి కూడా పంపించడం జరుగుతుంది. సో 10 lakhs బిలో ఉంటే మళ్ళా సెకండ్ టైం అపీల్ చేసుకున్నట్టయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ వదలడానికి వీలుంటుంది. 10 lakhs అబౌవ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మనము ఇచ్చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఎన్నికల ఖర్చు మొత్తం ఆ బ్యాంక్ అకౌంట్ లో ఫస్ట్ అమౌంట్ తీసుకొని మళ్ళీ ఆ అకౌంట్ నుంచే వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి 5,000 జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 5,000 జనాభా ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలకి మనకి 2.5 lakhs సర్పంచ్ కి, 50,000 వార్డు మెంబర్ కి ఉంటుంది. సో 5,000 బిలో ఉన్న వాటికి మాత్రం 1.5 lakhs సర్పంచ్ కి, 30,000 వార్డు మెంబర్ కి ఉంటుంది. సో అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టేది సో ఈ విత్ ఇన్ లిమిట్ లోనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎన్నికల నిబంధనలు పాటించకుండా, ఎన్నికల ఎక్స్పెండిచర్ నిబంధనలు పాటించకపోతే పెద్ద ఎత్తున లాస్ట్ టైం కూడా పోటీ చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఈ టైం కూడా అట్లా ఎవరైనా చేసినట్టయితే మళ్ళా వాళ్ళు తదుపరి ఎలక్షన్ లో వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వాళ్ళ అనర్హత రేటు వాళ్ళ మీద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల నియమావళి పాటిస్తూ, ఎన్నికల వ్యయ ఎక్స్పెండిచర్ నిబంధనలు కూడా పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేసి సహకరించాలని కూడా కోరుతాము. థ్యాంక్ యూ.